పని పాతర పెట్టుకొని పాటలు పెట్టుకొని ఎగురుతున్నాడు. ఓర్ వారి ఓ ఎగురుడు ఆపుతావా జరా? ఒరేయ్ పాటలు ఆపుతావా? వచ్చి 4 తలిగి అన్న. హే వాణి, నువ్వెప్పుడు వచ్చినావు? భూమి పుట్టక ముందు వచ్చినా. భూమి పుట్టక ముందు పుట్టినా అంటే నమ్ముతా గాని వచ్చినావంటే నమ్మా. తిన్నది అరుగుతలేదా? ఏమో ఎగిరేది ఎగురుతున్నావు. అవును, అరుగుతలేదు. నాకు కోపం తెప్పేకి చెప్తున్నా. అరే నిజంగానే తిన్నది అరుగుతలేదు, అందుకే పాటలు వింటున్నా. పాటలు వింటే అరుగుతదా? అవునబ్బా, పాటలు వింటే జీర్ణక్రియ బాగా పనిచేసి తిన్నది అరుగుతది. తిన్నది అరగకుంటే ఎగురితే అరుగుడు కాదు, తిన్నదంతా బయటకు వచ్చి ఆగమైతది. సరే ఎగరకుండా ఇంటా అయితే పాటలు పెట్టుకొని. కథలు పడుతున్నావా? వార్త చెప్పురా అంటే పాటలు ఇంటా డాన్స్లు ఆడతా అంటున్నావు. అరే చెప్పినా కదా తిన్నది అరగలేదని. ఏహే ఏంది నీ లొల్లి? లొల్లేమున్నదబ్బా, హార్వర్డ్ యూనివర్సిటీ సార్లు చెప్పింది చేస్తున్నా. హార్వర్డ్ యూనివర్సిటీ సార్లా ఏం చెప్పిండ్రు? మ్యూజిక్ విన్నా పాటలు పాడినా గట్టి హెల్త్ కు మస్తు మంచిదట. ఏంది? పాటలు పాడినా పాటలు విన్నా మెదడుకు జీర్ణ వ్యవస్థకు నడుమ ఉండే వ్యాగస్ నరం ఉత్తేజితమై జీర్ణక్రియ మంచిగా అవుతుందట, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందట. అవునా? నీ అసొంటి మానసిక ఒత్తిడి ఉన్నోళ్ళు పాటలు పాడితే కోర్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి రిలీఫ్ అవుతుందట. నాకు మానసిక ఒత్తిడి ఉందని ఎవరురా చెప్పింది నీకు? మరి ఒత్తిడి లేకుంటే ఎందుకట్లా కయ్య మొత్తుకుంటున్నావు? అందుకే నా మాటిని నువ్వు కూడా మంచిగా పాటలు పాడు. అమ్మో వద్దులే, నువ్వు పాడితే మాకు శిక్ష అవుతుంది కానీ ఇను చాలు గంతే. పాటలు ఇన్నుడుకు పారుడుకు గిదంతా ఎందుకైతది? ఎందుకంటే మన కడుపులో ఉన్న పేగులు మన మెదడు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటాయట. అవి పేగులు మెదడు మాట్లాడుకుంటాయా? అవును, పేగులకు మెదడుకు గట్టి సంబంధం ఉంటుందట. అందుకే ఏదన్నా చెత్త ఫుడ్ తిన్నప్పుడు అనీజీగా ఉండి మైండ్ చక్కగా పనిచేయదు కదా. కరెక్టేరో. మరి మనం ఇట్లా పాటలు వింటే పేగుల్లో ఉన్న రోగ నిరోధక కణాలు బ్లడ్ ఫ్లో తోటి అట్లా మెదడు దాకా పోయి మూడ్ చేంజ్ చేస్తాయి అన్నట్టు. అట్లా ఇటు జీర్ణశక్తి పెరుగుతుంది, అటు మైండ్ సాఫ్ అవుతుంది అన్నట్టు. అందుకే నేను వాడితే పారిపోతారని ఇట్లా వింటున్నా అంతే. అయినా ఒక్క పాటలిని పాడంగానే కాదంతా. అబ్బా చెప్పిగా నీ వాట్సాప్ యూనివర్సిటీ ముచ్చట్లేవో చెప్తావు కదా, చెప్పు. వాట్సాప్ కాదురా, వాసిన మొకపోడా. నిజం, అడ్డమైన గడ్డి తిని పాటలు ఇంటా అంటే అయిపోతుందా? సరే సర్లే. దినా మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేసుడు, బ్రీత్ ఎక్సర్సైజులు చేయాలి, సరిపడ నిద్ర పోవాలి, మంచి ఫుడ్ తినాలి, పిచ్చి అలవాట్లన్నీ బంద్ చేయాలి. అప్పుడు అన్ని మంచిగా ఉంటాయి. ఎగిరిన కాడికి చాలు గాని వార్త దేపో నడువిగా ఒకటే ఎగురుతున్నాడేందో అప్పటి సంది.